సార్ ఫోన్ చేస్తున్నారేంటి? సార్ సౌమ్య, అకౌంట్స్ ఫైల్ కావాలి. ఇట్స్ వెరీ అర్జెంట్. నేను ఢిల్లీ పంపించాలి. సార్ ఇవాళ బంద్ కదా, రేపు వస్తాను. సౌమ్య, అంత టైం లేదు. ఇప్పుడు ఎలాగైనా ఢిల్లీ పంపించాలి. నువ్వు రాకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సార్ అది ఏంటి వస్తున్నావా? వచ్చి ఫైల్ ఇచ్చి వెళ్ళిపో. ఓకే? ఓకే సార్, ఫైన్. చెప్పు డార్లింగ్. వీరభద్ర సార్ నన్ను ఆఫీస్కి రమ్మంటున్నారా? దానికి నాకెందుకురా చెప్పడం, వెళ్ళరా. భయం వేస్తుంది. సరే, నువ్వు వెళ్తుండు, నీ వెనకాల నేనే వచ్చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. రా సౌమ్య, కూర్చో. సార్ ఫైల్ మిస్ అయిందన్నారు. నిన్ను పిలిచింది ఫైల్ కోసం కాదు, మరి నీకోసం. అందరూ కష్టపడితే పైకొస్తారంటారు కానీ అదేంటో నేను సుఖపడితే పైకొస్తానని చెప్పారు. షాపింగ్ మాల్ మొత్తం ఖాళీగా ఉంది. మనం ఎక్కడ ఎంజాయ్ చేసినా ఎవ్వడు అడిగేవాడు లేడు. నువ్వు ఒప్పుకున్నావనుకో త్వరగా అయిపోతుంది. పైగా ఇద్దరం ఎంజాయ్ చేస్తాం. అదే ఒప్పుకోకపోతే కొంచెం టైం పడుతుంది. అప్పుడు నేను అక్కడనే ఎంజాయ్ చేస్తాను. నువ్వు మాత్రం నరకం చూస్తావు. ఏదంటే ఇష్టం నీకు? స్వర్గమా లేక నరకమా? చాయిస్ ఈజ్ యువర్స్. నువ్వు ఇంతేదోవని తెలిసే నీకు తెలియకుండా సీసీ కెమెరా ఫిక్స్ చేశాను రా. ఈ ఒక్క వీడియో చాలరా నీ బతుకు బజార్ పాలు చేయడానికి. ప్లీజ్. అసలేమనుకుంటున్నారా నా గురించి? ఎన్ని తప్పులు చేసి స్టేజ్కి వచ్చానో తెలుసారా నీకు? ఆఫ్టర్ ఆల్ నువ్వు వచ్చి నా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ని తొక్కలో వీడియోతో నాశనం చేయాలనుకున్నావా? హాడింక లేవాడు, నువ్వు లేవే. నిన్ను చంపేస్తాను. ఇంకా ముహూర్తానికి కొన్ని రోజులు టైం ఉంది. నువ్వు పడుకో. ఈరోజు అమావాస్య, నా కోరిక తీరే రోజు. నా కోరిక తీరుతుందని చాలా ఆనందంగా ఉన్నాను. ఈలోపు ఇదొచ్చేసింది. మేమున్న ప్లేసులో చూసేస్తుందని కట్టేసి బాక్స్లో పెట్టేశాను. సరిగ్గా అప్పుడే మీరొచ్చేశారు. మిమ్మల్ని భయపెట్టి పంపించేద్దామనుకున్నాను. అర్జున్ దయ్యమయ్యాడని ఫుల్గా నమ్మించాను. ఈలోపు ఈ నత్తోడు కనిపించాడు. వీణ్ణి చంపేస్తే మొత్తం క్లియర్ అయిపోతుందనుకున్నాను. కానీ ఇంతలో నేనే దొరికిపోయాను. చివరికి సౌమ్యను చంపింది కూడా నేనే. నా లైఫ్ పోతనుకున్నప్పుడు మిమ్మల్ని ఎందుకు వదులుతాను రా? అరే దిలీప్, నేను హైదరాబాద్ వచ్చేసాను రా. నేను మైత్రిని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. పదరా నడు. జరిగిందంతా మీ ఫ్రెండ్ వీడియో చూపించాడు. మా సార్ మిమ్మల్ని ప్లేస్కి తీసుకురమ్మన్నారు. కారెకండి.
ఎవడంటే చూసుకుంటారా వీడింత ధైర్యంగా పెళ్లి చేసుకుంటున్నాడు. కొన్నిసార్లు రావడం లేట్ అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్కా. తోపు ఇక్కడ, తోపు సిఐ. నాకంటే తోపు ఎవడో లేడిక్కడ. చూసావుగా ధైర్యాన్ని. ఏటంటావు? ఏంటి పవర్ ఉంది కదా అని రెచ్చిపోతున్నావా? పవర్లోనే పంచులు వస్తాయి. అబ్బా, పవరు పంచ్ భలే ఉందే. అరే సాంబా, రాసుకోరా. ఎస్ సార్. ఏంటి ఎటకారమా? నా ముందే జోకులేయడానికి ఎంత ధైర్యం నీకో? పెళ్లి చేసుకోవాలంటే ధైర్యం కదా సార్, ఎంతో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ వాడికి ఉంది కాబట్టే మీరు ఎంత పరిగెత్తించినా వాడు నీ కూతురు చేయి వదలలేదు. అసలు ఒరే బావ, బయట ఏదో సౌండ్ వచ్చింది, నేను చూసి వస్తాను. ఎక్కడ ఉండు. ఒరే రా, నేను చెప్పాను రా. ఇలా సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు చాపుకొని నిలబడితే నాకెక్కడో కాలుద్ది. నీకు పంచి ఊడిపోద్ది. తోపు ముందు తోకాడిస్తే లోపలేసి తోపు లాగేస్తా. 30 years తోపు ఇక్కడ. సార్, నేను కూడా ఒక అమ్మాయిని ఇలాగే ప్రేమించాను. ఆ అమ్మాయి నేను వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళాం. మా ప్రేమ గురించి చెప్తుంటే వినిపించుకోకుండా మమ్మల్ని బయటికి గెంటేశాడు. అప్పటికింకా నేను సీఏ అవ్వలేదు. మేం బయటకు వచ్చేసి పెళ్లి చేసుకున్నాం. అప్పుడు తెలిసింది సార్, తను ఫ్యామిలీని ఎంత మిస్ అయిందో అని. తన ఫాదర్ని వదిలి ఉండలేక, నన్ను వదిలి వెళ్ళలేక మధ్యలో నలిగిపోయింది. చివరికి చనిపోయింది సార్. అదే పరిస్థితి మీ అమ్మాయికి రాకూడదని ఇలా చేశాను సార్. తన చివరి కోరిక, ఎవరైనా లవర్స్ కేసు వస్తే వాళ్ళు మంచి వాళ్ళైతే వాళ్ళకి పెళ్లి చేయమని. తన కూతురు శవం చూసిన వాళ్ళ నాన్న, బతికున్నా లేని నేను ఏం సాధించినా ఏం లాభం సార్? నీ కూతురుని అలా చూడొద్దు. ఆ కుర్రాన్ని అలా చేయొద్దు. కాదు కూడదు నేనే తోపని అంటారా? మీ ఇష్టం వచ్చినట్టు చేయండి సార్. ఇదో గన్ను తీసుకోండి సార్. దిలీప్, స్లో మోషన్, స్లో మోషన్. సార్, ఈ రోజుల్లో ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టుగా చెప్తున్నారు ఈ కాలం కుర్రాళ్ళు. కానీ ఈ తోపు నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు. అన్నీ ఉండి కూడా లేనట్టుగా కనబడుతున్నాడు. చూడండి సార్, ఎంత ముచ్చటగా ఉన్నారు ఆ జంట. మీరు ఎంత వెతికినా ఇలాంటి తోపులాంటి కుర్రాడు దొరకడు. సారీ నాన్న. ఆశీర్వదించండి. వెళ్దాం పదమ్మా. సార్, తోపు సార్, మీది ఎంత ట్రాజడీ స్టోరీనా సార్? ట్రాజడీనా? నాదా? తొక్కేం కాదు. ఆడేదో మారతాడని చెప్పి చిన్న పెట్ట కదా వెళ్ళాను. ఇదిగో మా ఆవిడ పిల్లలు. గట్టిగా మాట్లాడితే మనది అరేంజ్డ్ మ్యారేజ్ విత్ డౌరీ. మీరు నిజంగానే తోపు సార్. అవును సార్. నాకు తెలుసులేరా, జనాలకు కూడా తెలుసు. 30 years తోపు ఇక్కడ. రేయ్, మనం వచ్చిన పని అయిపోయింది. పదండి పదండి పదండి. సార్ గ్రేటే. ఒరే, సినిమా అయిపోయింది, ఇంకా తెప్పరా. ఇంకా అయిపోలే. ఏటి ఇంకా ఉందా? పద